శ్రీవల్లి గారు. నమస్కారం గురువు. నా పేరు శ్రీవల్లి. నా ఏజ్ 35. నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. నన్ను హిందూ చైతన్యంలోకి రావటానికి ఆహ్, ఇన్‌స్పైర్ అయింది నేను 'శ్రీలక్ష్మక్కని' చూసి. ఆహ్, నేను నవంబర్‌లో ఎల్-1 చేశాను. నా అప్పుడు అంటే మెయిను అంతకుముందు కూడా నేను నేను మామూలుగా ఇవన్నీ చూస్తూ ఉంటాను. ఏంటి అంటే ఇట్లా ఈ స్పిరిచువల్‌కి సంబంధించిన వేస్ ఇవన్నీ చూస్తూ ఉంటాను. మనం ఆచరించాలి ఇవన్నీ వీలైనంత వరకు. అంటే నేను ఏ గురువు దగ్గరికి వెళ్ళటం ఇట్లాంటివన్నీ ఏం లేదు. క్యాజువల్‌గా టీవీలో చూడటం గాని, అలానే చేస్తూ మనకి వీలైనన్ని ఆచరించాలి అనే ఇదిలో నేను ఉండేదాన్ని. అలానే నేను పూజ చేసుకున్నప్పుడు కానీ పూజ చేస్తాను. కానీ ఏదో మిస్సింగ్ అనే ఇది ఉండేది. అలాంటి టైంలో నాకు యాక్చువల్‌గా శ్రీలక్ష్మక్క పరిచయమైన తర్వాత తను వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళటం, "అక్క నన్ను గూడా ఒకసారి తీసుకెళ్ళండి. ఏదో సంథింగ్ మిస్‌లో ఉన్నాను నేను" అనే ఇదిలో చెప్పాను. చూస్తానురా వెళ్దాము" అని చెప్పేసి అంటుంది. తను అక్టోబర్‌లో చేశారు. తను చేసిన తర్వాత తనని చూసి నన్ను జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత నేను ఏదైతే మిస్ అయ్యానో ఏ సంథింగ్ అనేది స్పిరిచువల్ వే గాని, అవన్నీ అనేది నేను హిందూ చైతన్యంలోకి వచ్చిన తర్వాత నవంబర్‌లో అన్నీ ప్రాక్టికల్‌గా చూడగలిగాను. నా లెవెల్ 1 వచ్చేసి మొత్తం కార్తీక మాసంలో చేయగలిగాను. చేశాను. కార్తీక మాసంలో చేయటం వల్లనో ఏమో స్పిరిచువల్ వే అనేది చాలా ఆరోగ్యపరంగా ఉంటూ, లిక్విడ్స్ మీద ఉంటూ, అన్నీ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా మనం ఎనర్జీ లేనిది లిక్విడ్స్ మీద ఉండి మనం ఎంతో ఎనర్జీగా మూవ్ అవ్వటం అనేది అంతా ఎల్-1లోనే అన్ని ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయిపోయినాయి. చాలా బావుండింది నవంబర్‌లో. అలానే నన్ను చూసి ఇన్‌స్పైర్ అయ్యి నేను యాక్చువల్లీ కొంచెం వెయిట్ ఎక్కువున్నాను. ఆఫ్టర్ కరోనా తర్వాత కానీ, డెలివరీ తర్వాత అన్ని రకాలుగా కొంచెం వెయిట్ గెయిన్ ఎక్కువే ఉన్నాను. నేను ఆల్‌మోస్ట్ 6 కేజీస్ లాస్ అయ్యాను నవంబర్‌లోనే. ఆహ్, న్ మళ్ళీ నేను జాన్వరిలో జాయిన్ అయ్యాను. ఎల్-1 చేశాను జాన్వరిలో కూడా. నన్ను చూసి మా హస్బెండ్ ఇన్‌స్పైర్ అయ్యి తను ఎల్-1లో జాయిన్ అయ్యాడు జాన్వరిలో. ఇద్దరం చక్కగా చేశాము. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాము. తనకి షుగర్ ఉండింది. తను చాలా చాలా ఎనర్జిటిక్‌గా ఉండటం అలా చేసాం. మా ఇద్దరిని చూసి మా బాబు జాయిన్ అయ్యాడు. తను ఇంకా ఆహ్, ఇన్‌స్పైర్ అయ్యాడు. ఏంటి అమ్మ చాలా బావుందని తను ముగ్గురం కలిసి అలా మా ఫ్యామిలీ మొత్తం ఎల్-1 కంప్లీట్ చేశాము. ఆహ్, తర్వాత నేను ఎల్-1 ఆరోగ్యం వైపు గాని, స్పిరిచువల్ వైపు గాని, నేను నవంబర్‌లో చేసినప్పుడు ఎలా అయితే ఎనర్జిటిక్‌గా ఉండగలిగాను. ఇప్పుడు ఆల్‌మోస్ట్ 9 మంత్స్ జర్నీ మన హిందూ చైతన్యంలో నాది. అలాంటిది అదే ఎనర్జిటిక్‌గా మూవ్ అవుతూ ఉన్నాను. దీనికి చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. నేను మళ్ళీ మధ్యలో వెయిట్ పెరిగాను. పెరిగినా నాకది ప్రాబ్లమ్ ఏం కాదు. నేను ప్రెజెంట్‌లో ఉండగలుగుతున్నాను. ఎంత ఎనర్జిటిక్‌గా ఉండగలుగుతున్నాను అనేది బా బావుంది. చాలా బావుంది. ఆ ఎనర్జీ అనేది ఎక్కడా తగ్గలేదు. ఇందులో మనం ఆపితే మనం చేయకపోతే ఎనర్జీ తగ్గిద్దేమో అనుకుంటారు. అట్లా ఏమి లేదు. ఒక్కసారి వచ్చింది మనది ఇది లైఫ్ టైమ్ ఉంటుందనేది ఈ 9 మంత్స్ జర్నీ నాకు అర్థమయ్యేలా చేసింది. మా కుటుంబానికి కాదు ఇప్పుడు నేను చెప్తుంది కూడా అందరికీ అలానే అర్థమవుతుంది. ఎందుకంటే అంత ఎనర్జిటిక్‌గా ఒకసారి వచ్చాం. చాలా చాలా కోర్సెస్ ఉంటాయి. ఏంటి చేసాము, చేసినంత వరకే ఉంటుంది. తర్వాత ఏముండదు అని చెప్పి అనుకుంటారు. కానీ ఇది అలాంటిది కాదు. ఇది అల్టిమేట్ సాక్షాత్తు శివస్వరూపంతో శివస్వరూపమే శివుడే ఇక్కడుండి చేయిస్తున్నాడు మనందరి చేత అనేది నేను నమ్ముతాను. అలానే ఉంది. మూవ్ అవుతున్నాము. చాలా చాలా బావుండింది. ఇంకా ఎల్-2 విషయానికి వస్తే ఎల్-2 అనేది మనం ఎమోష ఎమోషన్స్ పరంగా గాని, చాలా చాలా అనేవి ఫ్యామిలీలో మనం చూస్తాము. బయట బయట వాళ్ళతో మనం ఎలా ఉండాలి అనేది ఇవన్నీ మనం హ్యాండిల్ జేయగల కెపాసిటీ అనేది ఎల్-2కొచ్చిన తర్వాత బాగా అర్థమైంది. అలానే హ్యాండిల్ చేయగలిగాము. ఆహ్, ఏ వేలో మాట్లాడుతున్నాం ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవ్వటం, సెన్సిటివ్ అవ్వటం అనేది ఉండేది. అవన్నీ హ్యాండిల్ జేసే కెపాసిటీ బాగా వచ్చింది. ఎల్ ప్రతి దానికి ఒక లాజిక్‌గా ఆలోచించటం. లేదు లేదు ఇది ఇట్లా నేను ఇందులో నా పాత్రేంది ఇయన్నీ కాదు. ఎప్పుడైతే ఎల్-2 చేశామో ఇవన్నీ కాదు. ఓహ్! లాజిక్ అని, ఎమోషన్ అని ఇవన్నీ కాదు. ఏదైనా మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయటం, మూవ్ అవ్వటం.
నమ్మాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇది ఎమోషనల్ ప్లేన్‌లో ఉండకూడదు. జరిగిపోయింది రాదు, జరగాల్సింది మన చేతుల్లో లేదు. కానీ ప్రెజెంట్‌లో ఉండి పాతది మార్చలేము కాబట్టి భవిష్యత్తనేది మనం ఇప్పుడుండే ప్రెజెంట్‌లోనే మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాల నుంచే మనం ముందుకు వెళ్ళగలము అనేది ఎల్2 అనేది బాగా ఉండింది గురువుగారు. అందులోనే మనం మన కోసం గూడా మనం టైం స్పెండ్ చేయాలి అనేది గూడా అర్థమైంది. ఇంకా ఎల్3కి వచ్చాను. మీరు ఎల్2 అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. ఎల్2లో మీరు చెప్పారు 10 మందిని మనం జాయిన్ చేయాలని. నేననుకున్నాను 10 మందిని మనం ఎలా చేయగలమా? ఫస్ట్ నేను ఎల్1, ఎల్2 మన కోసం, మన కుటుంబం కోసమే అనుకున్నాను. ఎల్3కి కానీ నాకు వెళ్ళాలనుంది. స్పిరిచ్యువల్ వే చాలా ఇంకా ఇంకా అంటే అన్నీ పొందాము. కానీ తెలుసుకోవాలి, చూడాలి అనేది ఉండింది. ఎల్3కి రావాలంటే 10 మంది అన్నారు. కానీ నేను మన కోసం, మన కుటుంబం కోసం అనుకున్నాను. మీరెప్పుడైతే చెప్పారో నాకప్పుడు అర్థమైంది. సో, ఇది మన కోసం, మన కుటుంబం కోసం. మనం ఎలాగ కాదు, ఎప్పుడైతే మన కోసం, మన కుటుంబం కోసం అని అనుకోకుండా, మనతో పాటు అందరిలోనూ శివుడిని చూడాలి అనేది మనం పొందిన అదృష్టాన్నే అందరికి తెలియాలి అనేది నేను సంకల్పించుకున్నాను, చెప్పాను. అలానే ఇన్‌స్పైర్ అయ్యి జాయిన్ అయిన వాళ్ళున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఎల్1 కంప్లీట్ చేసి వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారో, వాళ్ళు పొందిన మార్కు ఎప్పుడైతే చెప్పారో, అప్పుడు నాకనిపించింది. సో, ఎందుకు ఎల్3కి రావాలి అంటే 10 మందినైనా జాయిన్ చేయాలి అన్నది నాకు ఆ ఫీడ్‌బ్యాక్ వాళ్ళు చెప్పిన తర్వాత నాకు సో, ఈ మార్ ఆహ్, ఆహ్, మేము పొందిన ఆనందం మా వరకే ఉంటుంది. కాదు అందరూ ఆహ్, దాన్ని అందరూ ఆ మార్పుని వాళ్ళ కుటుంబంలో నా ద్వారా వచ్చిన 10 మంది వాళ్ళిచ్చిన ఫీడ్‌బ్యాక్స్ గాని, వాళ్ళు పొందిన అనుభవాలు గాని, వాళ్ళని మనం డైలీ కాల్స్ చేసి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, ఏంటి వాళ్ళని హ్యాండిల్ చేసే కెపాసిటీ గాని, మనకెప్పుడైతే మీరు ఆల్రెడీ ఇవన్నీ మాకు ఎల్2లోనే ఇచ్చేసారు. మీ ద్వారా మేము పొందాము అవన్నీ. ఎందుకంటే ఆ హ్యాండిల్ చేసే కెపాసిటీ మాకు ఉందా ఉంది అంటేనే మాది ఎల్3కి ప్రమోట్ అంటే ఆ హ్యాండిల్ చేసే కెపాసిటీ మాకర్థమైంది. మేము చెయ్యగలము అనేది. ఏదైనా నమ్మాలి. నమ్మి యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మూవ్ అవ్వాలి. ప్రెజెంట్‌లో ఉండగలగాలి. ఇంకా నాకొచ్చేసి పెద్ద ఎల్3కొచ్చాను. మా బాబు ఎల్2కొచ్చాడు. డైలీ అనేది తనతోనే మెయిన్ ఎక్కడా కాదు. ప మా అబ్బాయితోనే మా బుజ్జోడితోనే బాగా జరుగుతది యుద్ధం అనేది అర్థమైంది. రకరకాల క్వెషన్స్ నాకు తెలియనివి గూడా తన ద్వారా తెలియటం. తను ఇందులో తను కొంచెం సెన్సిటివ్ డెప్త్ తెలుసుకోవాలన్న ఆలోచన ఎక్కువుంటది తనకి. తన తను ఫుల్లు సాటిస్ఫై అయిపోయాడు. తను ఎల్2 జాయిన్ అయిన తర్వాత. తనలో ధైర్యాన్ని చూసాను. ఆహ్, చాలా చాలా మార్పులు జూసాను మా బాబులో కూడా. ఇంకా ఎల్3లో ఇంక నేను ఎల్3 గూడా కంప్లీట్ చేశాను. నాకు ఎల్3కొచ్చాక ఒకటైతే బాగా అర్థమైంది గురువుగారు. ఏంటంటే ఫుడ్ కూడా మనమేమి లిక్విడ్ కూడా ఫస్ట్‌లో కొంచెం జ్యూస్ ఎక్కువ తాగాల అసలు కొంచెం ఒక గ్లాస్ తాగైనా మనం 1 డే ఆర్ 2 డే మేనేజ్ చేయగలం. ఎందుకంటే మీరిచ్చే శక్తిపాతం 24 గంటలు మనతోనే ఉంటుంది. ఆ శక్తిపాతం, ఆ శక్తనేది హ్యాండిల్ జేసేది అనేది మనం ఏమి తాగకపోయినా కూడా మనతోనే ఉంటుంది అనేది బాగా అర్థమైంది. కొంచెం తీసుకున్నా సరిపోతుంది. ఎల్3కొచ్చిన తర్వాత. తాగేవి గూడా చాలా తగ్గిపోయినియి. హ్యాండిల్ చేసే విధానం బాగా పెరిగింది. ఆహ్, మా ఎల్2కి 10 మందన్నప్పుడు దశావతారాలు కనిపించినియి నాకు. ఇప్పుడు ఎల్4 అన్నప్పుడు అష్టోత్తర పూజ చేయిస్తున్నారు అనిపిస్తుంది. అది, అది గురువుగారు. ఇంకా ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది బాగా అన్నీ ఏదైనా మనం యాక్సెప్ట్ చేయాలి. ఏ సిట్యుయేషన్ అయినా యాక్సెప్ట్ చేయాలి. మూవ్ అవ్వాలి. అనేది ప్రెజెంట్‌లో ఉండగలగాలి అనేది బాగా అర్థమైంది. ఆల్‌మోస్ట్ 9 మంత్స్ జర్నీ గురువుగారు. నాది హిందూ చైతన్యం. చాలా చాలా మార్పులు జూసాను. చాలా చాలా అనుభవాలు జూసాను. చాలా చాలా ప్రాక్టికల్స్ జరిగినియి. మెయిన్‌లీ మా ఇంట్లోనే నాకు చాలా జరిగినియి. మా ఇంట్లో అందరం చేశాము. ముగ్గురం చేశాము. ఇంకా వాళ్ళు ఎ ఎలా ఉంటారు, ఏంది వాళ్ళని హ్యాండిల్ జేసే కెపాసిటీ అనేది బాగా హ్యాండిల్ చేసే విధానం బాగా పెరిగింది గురువుగారు. కాకపోతే ఎక్కడ పట్టుకోవాలి అనేది కాదు, ఎక్కడ వదిలేయాలి అనేది గూడా నాకు అర్థమైంది. ఆహ్, ఈ ఈ ఎల్3 చేసిన తర్వాత చాలా చాలా, చాలా చాలా ప్రాక్టికల్స్ అనేది జరిగినాయి గురువుగారు.
చాలా చాలా ధన్యవాదాలు. మ ఏదైనా ఒక గురువు పాదం పట్టుకుంటే ఆయనే మనల్ని ముందుకు తీసుకెళ్తారు సరైన మార్గంలో అనేది మాత్రం నాకు అర్థమైంది గురువుగారు. నేనేదైతే మిస్ అయ్యాను లైఫ్‌లో అనేది నాకు శ్రీలక్ష్మక్క ద్వారా మీరు మీ హిం హిందూ చైతన్యంలో చేరటం, నేనేదైతే మిస్ అయ్యానో అనేది పూర్ణత్వం వైపు వెళ్ళటం వెళ్తున్నాను. పూర్ణత్వంగానే ఉంటూనే ముందుకెళ్తున్నాను. అది గురువుగారు. ఇలానే సరైన మార్గంలో వెళ్ళాలి. ఈ జర్నీ జీవితకాలం ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు. అన్‌కంట్రోల్ మైండ్ వచ్చినప్పుడు గూడా మీరు చెప్పే శాంతి మంత్రం గుర్తొస్తది నాకు. శాంతి, శాంతి అనే ఇది గుర్తొస్తది. వెంటనే అది అక్కడ కామ్ అవ్వటం అనేది నేను వచ్చిన తర్వాత పెద్ద మార్పు గురువుగారు నాలో. ఇక్కడ మనం మాట్లాడాలి అనేది ఆహ్, కామ్ అవ్వాలి. అంటే మామూలుగా ఒక్కొక్కసారి అన్‌కంట్రోల్ అయిపోతాము. ఆ అన్‌కంట్రోల్ అయినప్పుడు ఎంత హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్నా అన్‌కంట్రోల్ సిట్యుయేషన్ అనేది మన చేతుల్లో ఉండదు. అక్కడ ఎదురుగా ఉన్నది ఎవరా అనేది కూడా గ్రహించే గ్రహించే శక్తి ఉండదు. అలాంటి టైంలో కూడా నాకు వెంటనే స్ట్రైక్ అయిపోతుంది ఆ పాయింట్. శాంతి, శాంతి అనే మీరు చెప్పే పూర్ణ మంత్రంలోనే నాకు అది స్ట్రైక్ అయిపోతుంది. అప్పుడు నేను కామ్ డౌన్ అయిపోతున్నాను. అవ్వటం వల్ల నాకు చాలా చాలా మార్పులనేది నేను చూసాను గురువుగారు. పట్టుకోవటం కాదు, వదిలేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చాలా అనుభవం అయింది గురువుగారు. నాకైతే మాత్రం ఎల్3 అనేది అల్టిమేట్. అదొకటి హిందూ చైతన్యంలోకి రావాలి అంటే అదృష్టం ఉండాలి. అందులో ఎల్1 చేయాలంటే అదృష్టం. ఎల్2 చేయాలంటే అద్భుతమనే చెప్పాలి. ఇంకా దాన్ని ఆచరిస్తూ ఎల్3 మనం 10 మందిని హ్యాండిల్ చేయగల కెపాసిటీ మనకి రావాలి. రావాలి. ఆ మొత్తం ముందుకు వెళ్ళాలి అంటే ఎల్3 చేయాలంటే మాత్రం మహా అద్భుతమనే చెప్పాలి గురువుగారు. ఇవన్నీ మీరంతా ఆచరించి మీ ద్వారా మాకు వచ్చింది గురువుగారు ఇదంతా. కానీ తెలుసుకున్నది కొంచెమే మాకింకా ఏం తెలీదని అనుకుంటున్నాము. ఇంకా ముందుకెళ్ళాలి. ఈ జర్నీ జీవితకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు. మీకు పాదాభివందనాలు. అలానే చిన్న చిన్నవి డౌట్స్ ఏదన్నా ఉన్నా గూడా మధ్య మధ్యలో శ్రీలక్ష్మి అక్కని అడుగుతూ "అక్క అట్లా, ఇట్లా" అని జెప్పి అడుగుతూ 24 గంటల్లో ఏ టైంలో గురువుగారు ఈ పరంగా చెప్తున్నాను. గురువుగారు ఈ ప్రయాణం జీవితకాలం ఉండాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు. నమస్కారం గురువుగారు. ఆల్‌రైట్.